హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 అయితే చూద్దాం. చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 6 to 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంటాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి పేపర్ 1 పేపర్ 2 అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదే దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో లాస్ట్ నవంబర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఈరోజు అయితే అప్డేట్ చేయబడుతుంది. 20 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ని అయితే తీసుకోవచ్చు. సో టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ ఉంటాయి. శాంపిల్ టెస్ట్ కూడా అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోండి. ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా దాంతోపాటుగా మేము మన ఛానల్లో మీకు యూజ్ అయ్యేటువంటి గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర ఉద్యోగాలు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసేటువంటి వీడియోస్ అన్ని మన ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఇవి 100% రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 పై సస్పెన్షన్ అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. తుది ఫలితాలపై తేల్చని టీఎస్పీఎస్సీ, కోర్టు కేసులతో లింకు, అభ్యర్థుల్లో ఆందోళన, కౌంటర్ దాఖలు ఆలస్యం కావడమే కారణం అంటూ ఇక్కడ ఒక ప్రధాన వార్తగా మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ఉద్యోగాలు ఆశల్లోనే ఉంటున్నాయి. ప్రాథమిక పరీక్ష రాసిన ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ వారం వచ్చే వారం అంటూ టీఎస్పీఎస్సీ కాలయాపన చేస్తూనే ఉంది. సో దీంతో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులంతా అయోమయంలో పడుతున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది. మెయిన్స్కు ప్రిపేర్ కావాలా లేక ఇతర గ్రూప్స్కు ప్రియారిటీ ఇవ్వాలా అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది 100% కరెక్ట్. ఎందుకంటే చాలా మందికి 50 to 60 మార్క్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు మెయిన్స్కి ఎంపిక అవుతారా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో ఫలితాలు వచ్చినట్లయితే వాళ్ళు దేనికి ప్రిపేర్ కావాలనేటువంటి ఒక ఐడియా వస్తుంది కనుక సో టీఎస్పీఎస్సీ త్వరగా ఫలితాలు రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇక్కడ విషయం అయితే నెక్స్ట్ కోర్టు కేసులతో లింకు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సందర్భంగానే టీఎస్పీఎస్సీ తప్పటడుగులు వేసినట్లుగా అభ్యర్థులు మండిపడుతున్నారు. దేశంలోనే నియామక సంస్థలన్నీ హారిజంటల్ విధానాన్ని అనుసరిస్తుంటే టీఎస్పీఎస్సీ మాత్రం వర్టికల్ విధానాన్ని అమలు చేసింది. ఒక దశలో సుప్రీంకోర్టు సైతం హారిజంటల్ విధానాన్ని సమర్థించింది. కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలు చేస్తున్నామంటూ పాత విధానంలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో పురుష అభ్యర్థులు కోర్టుకెక్కారు. సో దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి హైకోర్టు టీఎస్పీఎస్సీ నుంచి కౌంటర్ దాఖలు కాకపోవడంతో ఏకంగా స్టేనే విధించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంతో ఫలితాలు ఆగిపోయాయి. సో పక్షం రోజుల క్రితమే మనకు ఫైనల్కి ఇచ్చిన ఫలితాలు మాత్రం వెలువడడం లేదు. సో ఇప్పుడు కోర్టు కేసు తెలిస్తేనే ఫలితాలు ఇస్తామంటూ టీఎస్పీఎస్సీ చేతులెత్తేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫలితం ఎలా అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ వచ్చే అంటూ కూడా ఇచ్చారు. సో దాదాపు 2 వారాల నుంచి గ్రూప్ 1 ఫలితాలపై టీఎస్పీఎస్సీ దోబుచులాడుతుంది. ఈ వారం వచ్చే వారం అంటూ కాలయాపన చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ పరీక్షపై ఇంకా కొన్ని కోర్టు కేసులున్నా కేవలం హారిజంటల్ విధానంపైనే స్టే ఉన్నది. సో మిగిలిన కేసుల్లో స్టే రాలేదు. సో కోర్టు కేసులున్నా స్టే రాకుంటే ముందుకు వెళ్ళవచ్చని చెప్పేసి మనకు యూపీఎస్సీ గోవా తీర్మానం స్పష్టంగా ఉంది. అయితే ఈ స్టే వేకెట్ అవుతుందనేటువంటి ఫలితాలు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరోవైపు అసలు టీఎస్పీఎస్సీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పుడే టీఎస్పీఎస్సీ నుంచి కౌంటర్ కనుక దాఖలు చేస్తే ఇప్పటి వరకు కేసు క్లారిటీ వచ్చేదని పలువురు అభ్యర్థులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గ్రూప్ 1కి సంబంధించి అయితే చూడవచ్చు. మరి గ్రూప్ 1కి సంబంధించి త్వరగా ఫలితాలు అయితే రిలీజ్ చేయాలి. సో చాలా మంది ఈ ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి రోజు మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ 4 ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వార్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే చూడవచ్చు. సో మనకు దాదాపుగా 1862 ఉద్యోగాలను మనకు ఈ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే గ్రూప్ 4 ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. సో మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు దాదాపుగా ఫస్ట్ మనకు జీవో రిలీజ్ చేసినప్పుడు వార్డ్ ఆఫీసర్ 2200 పై ఉద్యోగాలు అయితే ఉండేది. కాకపోతే కొన్ని వీఆర్ఓలతోటి ఫిలప్ చేయడం జరిగింది. సో ఆ వీఆర్ఓలతో ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఆదిలాబాద్ సంబంధించి సో ఇక్కడ మనకు అక్కడ యాక్చువల్ వేకెన్సీస్ 42 ఉంటే వీఆర్ఓలతో ఫిల్ చేసిన ఎటువంటి లేవు కనుక 42 ఉన్నాయి. అట్లే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 65లో 7 వీఆర్ఓలతో ఫిల్
ఫిల్ చేశారు. మిగిలిన 58 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక హన్మకొండకు సంబంధించి 37, జగిత్యాలలో 88 వేకెన్సీస్ ఉన్నాయి. జనగాంలో చూసినట్లయితే 20 వేకెన్సీస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 21 ఉన్నాయి. జోగులాంబ గద్వాల్లో 40 అండ్ కామారెడ్డిలో 44, అదేవిధంగా కరీంనగర్లో 57 అండ్ ఖమ్మంలో 54 అండ్ అదేవిధంగా ఆసిఫాబాద్లో 26 అండ్ మహబూబాబాద్లో 52 వేకెన్సీ అయితే ఉన్నాయి. 41 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మహబూబ్ నగర్లో 52 ఉన్నాయి. అండ్ మంచిర్యాలలో చూసినట్లయితే 97 అండ్ మెదక్లో 36 ఉన్నాయి. అండ్ మేడ్చల్ మల్కాజిగిరిలో 199 ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మనకు మున్సిపాలిటీస్ ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువగా వేకెన్సీస్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ జిల్లాలో ఎక్కువ మున్సిపాలిటీస్ ఉంటే మనకు వేకెన్సీ ఎక్కువ ఉంటాయి. అండ్ అదేవిధంగా నాగర్ కర్నూలు కనుక చూసుకున్నట్లయితే 35, నారాయణపేట వచ్చేసి 14, నిర్మల్ 47, నిజామాబాద్ వచ్చేసి 84 ఉన్నాయి. పెద్దపల్లిలో 54 ఉన్నాయి. అండ్ రాజన్న సిరిసిల్లలో 36 అండ్ రంగారెడ్డి జిల్లా కనుక చూసుకుంటే 206 వేకెన్సీస్, హైయెస్ట్ వేకెన్సీ కనబడుతున్నాయి ఇక్కడ మనకు. అదేవిధంగా సంగారెడ్డిలో 96 ఉన్నాయి. సిద్దిపేటలో 52 అండ్ నెక్స్ట్ సూర్యాపేటలో 72 వేకెన్సీస్, వికారాబాద్లో 57 అండ్ వనపర్తిలో 49 అండ్ వరంగల్ కనుక చూసుకుంటే 11 అండ్ యాదాద్రి భువనగిరి కనుక చూసుకుంటే 47. మొత్తం టోటల్గా ఇక్కడ చూసినట్టయితే 1862 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 2242 వేకెన్సీస్ గాను 380 వీఆర్ఓలతో ఫిల్ చేశారు. 1862 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటిలో మనకు హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, ములుగుకు సంబంధించిన వేకెన్సీ అయితే ఉండవు. ఎందుకంటే అక్కడ అవి హైదరాబాద్ మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. అదేవిధంగా మనకు ములుగు లాంటి జిల్లాలో ఎటువంటి మున్సిపాలిటీస్ లేవు కనుక అక్కడ ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. ఇది మనకు వార్డ్ ఆఫీసర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 4కు సంబంధించి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో నిన్నటి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కానీ ఈ రోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కనుక మీరు చూసినట్లయితే నిన్న మనకు సిలబస్ పరిధి తెలిస్తే గ్రూప్ 4 జాబ్ ఈజీ అనేటువంటి దానిపైన మనకు సిలబస్ విశ్లేషణ గురించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఈరోజు వెలుగు సక్సెస్లో మీకు పేపర్ 2లో స్కోర్ చేస్తేనే కొలు అంటూ ఇక్కడ గ్రూప్ 4 స్పెషల్ అంటూ చూడవచ్చు. సో మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కంప్లీట్గా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు పేపర్ 2లో ఇందులో మనకి ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో ఈ పేపర్ 2లో కనుక మంచి స్కోర్ చేస్తేనే మీకు కొలువు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. వాటిలో మీరు వేటికి రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా టేబుల్స్ ముఖ్యం, ఇంకా వాటికి సంబంధించిన వెయిటేజీ, సో ఏ విధంగా వెయిటేజ్ ఇస్తూ మీరు చదవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీటిని కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దాంట్లో కూడా నేను వీటిని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను కనుక ప్రతి ఒక్కరు జాయిన్ కండి. అండ్ గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి నేనైతే సపరేట్గా వీడియోస్ కూడా చేస్తున్నాను. సో రెగ్యులర్గా ఫాలో కండి. మన ప్లేలిస్ట్లో ఇప్పటివరకు చాలా వీడియోస్ మనకు గ్రూప్ 4 యూజ్ అయ్యేటువంటి వీడియోస్ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు వాటిని ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 6990 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ వీటికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ కూడా చూడవచ్చు. ఇక్కడ 14 విభాగాలు అయితే పోస్టులు జరిగింది. దీనిలో టీచింగ్ ఉన్నాయి, నాన్ టీచింగ్ ఉన్నాయి. సో పోస్టులను బట్టి డిగ్రీ, అదేవిధంగా పీజీ, దాంతోపాటుగా బీఈడీ, డిఈడీ చేసినటువంటి, డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే December 5th నుంచి వీటికి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ప్రారంభమవుతున్నాయి. సో ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు కనుక దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు. సో ప్రతి ఒక్కరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఈ రోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ వచ్చాయి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇష్యూ అయితే తెలంగాణ స్టార్టప్ కేతీకి ప్రతిష్టాత్మక ఎర్త్ షాట్ బహుమతి అంటూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సేద్యంలో గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు, రూపాయలు 10 కోట్ల నజరానా అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏంటంటే ఈ ఎర్త్ షాట్ అనేటువంటిది కనుక చూసినట్లయితే దీన్ని మనం పర్యావరణ ఆస్కార్గా చెప్తాం అనమాట. సో ఇది మనకు బ్రిటన్ యువరాజు దీన్ని విలియమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించి తెలంగాణకు చెందినటువంటి కేతీ స్టార్టప్ ఈ ప్రతిష్టాత్మక ఎర్త్ షాట్ ప్రైజ్ని అయితే గెలుచుకుంది. సో వీళ్ళు పర్యావరణ హితంగా చిన్న రైతులకు తక్కువ పెట్టుబడితో సుస్థిర ఆదాయాన్ని పొందే విధంగా ఈ గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇందుకు గాను వీళ్ళకైతే ఈ ఇయర్ గాను ఈ అవార్డు వచ్చినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. దీని కింద 10 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకు బహుమతి కింద అయితే రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మన తెలంగాణకు సంబంధించి కనుక సో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే ఈ నెలలోనే వందే భారత్ అంటూ చూడవచ్చు. తొలుత సికింద్రాబాద్ విజయవాడ మధ్య సో బెర్తుల భోగిలచ్చాక విశాఖకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇప్పటి వరకు 5 వందే భారత్ రైళ్లను ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది. మనకు 6వది సో మన తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ నుంచి అదేవిధంగా విజయవాడ మధ్య అయితే సో ఈ నెలలో స్టార్ట్ కాబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు 5th ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి అది మన దక్షిణ భారతదేశంలో మనకు 5th అయితే స్టార్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వందే భారత్ రైళ్లకు సంబంధించి తరచూ మనం వార్తల్లో చూస్తున్నాం కనుక సో వీటి యొక్క స్పీడ్, సో వీటి యొక్క గరిష్ట స్పీడ్ అనేది 180 km/h అయితే ఉంటుంది. సో వాటికి అక్కడ ఉండేటువంటి ఆ ట్రాక్ని బట్టి వాటి యొక్క స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది కనుక హైయెస్ట్గా మనం 180 km అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇట్లా వీటికి
వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎప్పటికీ న్యూస్లో ఉంటుంది కనుక. సో నెక్స్ట్ విషయంలో అయితే దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శం అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశంలోనే మనకు తొలిసారిగా సో దివ్యాంగుల కోసం మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది, దివ్యాంగుల సంక్షేమ శాఖ అని చెప్పేసి. సో విభాగం కనుక చూసుకుంటే దివ్యాంగుల వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ సాధికారత విభాగానికి సంబంధించి అయితే ఒక కొత్త శాఖను అయితే ఏర్పాటు చేసింది. ఇది దేశంలో ఫస్ట్ అన్నమాట. మనకి ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దేశంలో తెలంగాణ ఫస్ట్ కనుక గుర్తుంచుకోండి. దివ్యాంగుల సంక్షేమ శాఖను మనకు సో నిన్న మనకు దివ్యాంగుల దినోత్సవం కదా, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు ఈ శాఖనైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. సో దీని అయితే గుర్తుంచుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, శాఖ పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే సాగుబడిలో ఉద్గారాలకు కళ్యమంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. కార్బన్ తటస్థీకరణ సాధించిన కేరళ విత్తన ఉత్పత్తి పొలం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు కార్బన్ ఉద్గారాల వెలువతో పర్యావరణం చోటు చేసుకున్నటువంటి ప్రతికూల మార్పులు మానవాళికి పెనుశాపంగా మారుతున్నాయి. సో భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి తరుణంలో సో మనకి కేరళ విత్తన ఉత్పత్తి సంస్థ అంటే కేరళ విత్తన అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక పొలంలో ఈ కార్బన్ తటస్థీకరణ సాధించే విధంగా అయితే చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలకు సంబంధించి దేశంలోనే సో ఇది ఘనత సాధించినటువంటి పొలంగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు ఎర్నాకుళం జిల్లాలోని ఆలువ కేరళ రాష్ట్రంలో అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ విత్తన అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దీన్ని అయితే చేపట్టడం జరిగింది. ఇక్కడ మనకు కార్బన్ తటస్థీకరణ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో వెలువడేటువంటి కార్బన్ ఉద్గారాల యొక్క స్థాయి అక్కడ ఆ ఉద్గారాలను తిరిగి శోషించుకునే గల సామర్థ్యంకి సమానంగా ఉన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనమాట. దాన్నే కార్బన్ తటస్థీకరణ అని చెప్పేసి అంటాం. అయితే దీన్ని ఇక్కడ వీళ్ళు ఏ విధంగా సాధించారంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సో ఇక్కడ బాతులను అయితే పెంచడం జరిగింది అనమాట. సో ఆ బాతులు ఏం చేస్తాయంటే వాటి యొక్క ఆహార అన్వేషణ కోసం అక్కడ ఉన్నటువంటి చీడపురుగులను అవి తింటూ ఉంటాయి. సో అదేవిధంగా అక్కడ ఆవులను పెంచేసి ఆ సేంద్రియ ఎరువుల ద్వారా సో అక్కడ వాటికి ఆ సేంద్రియ ఎరువులను అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు కార్బన్ తటస్థీకరణ చేస్తున్నారంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్లు అని చెప్పి చూడవచ్చు. 9 జిల్లాల్లో పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. సో రక్తహీనత, గర్భస్రావాలు, ప్రసూతి మరణాలు తగ్గించేందుకే సో ఈ కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. వచ్చే వారం ఈ కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ఇక్కడైతే మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మరొక కొత్త పథకం అయితే తీసుకొస్తున్నారు. సో అంతకుముందు మనకు కేసీఆర్ కిట్ కూడా తీసుకొచ్చారు. సో మనకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నటువంటి పథకం ఏంటంటే పౌష్టికాహార కిట్లు అని చెప్పేసి కొత్త పథకాన్ని మనకు వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం అయితే సో స్టార్ట్ చేయబోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే స్వచ్ఛ సర్వేక్షణలో సిరిసిల్లాకు తొలిసారం అంటూ చూడవచ్చు. సో మరొకసారి మనకి ఇక్కడ సిరిసిల్ల అయితే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ స్థానాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో 4 జిల్లాలకు 4 స్టార్ రేటింగ్, అదేవిధంగా 3 స్టార్ రేటింగ్లో 3 జిల్లాలు అంటూ ఇక్కడ చూడవచ్చు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మనకు నవంబర్ నెలకు ఇచ్చినటువంటి సూచికల మేరకు ప్రగతిలో మన తెలంగాణ అయితే ముందు వరుసలో ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బహిరంగ విసర్జన నిర్మూలన ప్లస్ కేటగిరీలో సో 4 స్టార్ రేటింగ్ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మనకు తొలి స్థానాన్ని సాధించింది. సో ఇక్కడ దీనికి సంబంధించి అయితే తొలి స్థానం సాధించినట్టయితే గుర్తుంచుకోండి. ఇంకా అవే కాకుండా ఇంకా వేర్వేరు కేటగిరీలో మనకు ఇక్కడ కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మేడ్చల్, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలు కూడా వేర్వేరు కేటగిరీలో వీటికి సంబంధించినటువంటి ర్యాంకులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అయితే ముఖ్యంగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భద్రతా మండలి ప్రెసిడెంట్గా భారత్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఐక్యరాజ్య సమితిలో మనకు శక్తివంతమైనటువంటి భద్రతా మండలికి సో అధ్యక్షత బాధ్యతలు భారత్ అయితే చేపట్టింది. సో 15 దేశాల మండలిలో మనకు ఇక్కడ దీనిలో అయితే 15 దేశాలు అయితే సభ్యత్వం ఉంటాయి ఈ భద్రతా మండలిలో. సో డిసెంబర్ నెలకు గాను అధ్యక్ష పీఠంపై మనకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ అయితే కొనసాగుతున్నారు. సో ఈమె మొదటి మహిళా వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రెసిడెన్సీ సమయంలో చేపట్టవలసినటువంటి ప్రధాన అంశాలపై ఆమె ఇప్పటికే ఐరాస సెక్రటరీ గుటెరస్, అదేవిధంగా జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడైనటువంటి కసాబా కరోసితో చర్చలు జరిపారని చెప్పేసి 2021 ఆగస్టు నెలలో కూడా మనం దీనికి సంబంధించి మన భారత తరఫున అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఈ మండలిలో భారత్ 2 ఏళ్ల పదవి కాలం ఈ ఏడాది డిసెంబర్తో ముగుస్తుంది. సో డిసెంబర్ తోటి మనకి ఇప్పటివరకు అయితే 2 ఇయర్స్ అయితే ఈ పదవి కాలం కొనసాగుతుంది. సో ఇప్పటివరకు ఇటువంటి మన భారత్ ఎన్నిసార్లు దీనిలో సభ్యత్వం పొందిందనేది కింద కామెంట్ చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆగస్టులో మనకు దీనికి అధ్యక్షత వహించింది, ఇప్పుడు డిసెంబర్లో కూడా అధ్యక్షత వహిస్తుంది. సో ఈ 2 ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా మనకు హన్సరాజ్ అయితే నియమితులు కావడం జరిగింది. సో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్గా మనకు మహారాష్ట్రకు చెందినటువంటి భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి హన్సరాజ్ మనకు దీనికైతే నియమితులు కావడం జరిగింది. సో బీసీ కమిషన్కి సంబంధించి రీసెంట్గా మనకు రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. అది ఏ ఆర్టికల్ అనేది కింద కామెంట్ చేయండి. అంటే దానికి సంబంధించి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే విశాఖలో 4వ నౌకా దినోత్సవం చూడవచ్చు. దేశ రాజధాని వెలుపల తొలిసారి నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు దేశ రాజధాని వెలుపల తొలిసారిగా నౌకాదళ విన్యాసాలు విశాఖలో ఈసారి అయితే జరగనున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతిసారి మనకి ఏంటంటే ఢిల్లీలో జరుగుతాయి రాష్ట్రపతి సమక్షంలో. సో ఈసారి మాత్రం సో మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖలో అయితే చేస్తున్నారు. ఇంపార్టెంట్ అంటే డిఫరెంట్ ప్లేస్లో చేస్తున్నారు కనుక కరెంట్ అఫైర్స్ కోణంలో ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ చూసినట్లయితే దీవులకు వీరుల పేర్లు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల్లో 21 నిర్మానుష్య ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి వీర జవాన్ల పేర్లు పెట్టాలని చెప్పేసి ఇక్కడ కేంద్రం నిర్ణయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇనాన్ 370 దీవికి మొదటిసారిగా పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి మేజర్ సోమనాథ్ శర్మ పేరు పెట్టిందని చెప్పేసి ఇక్కడైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి ఈ సోమనాథ్ శర్మ పేరుని అయితే పెట్టడం జరిగింది. దీంతో ఆ దీవి పేరు సోమనాథ్ ద్వీప్గా మారిందన్నమాట. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ అలాగే అబ్దుల్ హమీద్ కావచ్చు, అదేవిధంగా అరుణ్ కేత్రాపాల్, ఇంకా మేజర్ రామస్వామి పరమేశ్వర్కు పేర్లను కూడా మిగతా దీవులకు పెట్టినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కేంద్ర జలసంఘ చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పి చూడవచ్చు. సో కేంద్ర జలసంఘ చైర్మన్గా మనకు చంద్రశేఖర్ అయ్యర్ను కేంద్ర జలశక్తి నియమించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా అండ్ ముఖ్యమైన అప్డేట్స్ చాలా కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.